గుంటూరు నగరం పశ్చిమ నియోజకవర్గం శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా గ్రీవెన్స్ డే నిర్వహించడం జరిగింది. మహిళల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించి వారి సమస్యల్ని ఎమ్మెల్యే అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు మహిళా గ్రీవెన్స్ డే ప్రతి మంగళవారం పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని పశ్చిమ నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల ప్రభావం వలన ప్రజలకు ఇల్లు లేని పరిస్థితి, స్థలాలు లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఎన్నికల సమయంలో హడావుడిగా స్థలాలు ఇచ్చామని చెప్పారు, కానీ ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో వారికి తెలియదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు, ఇల్లు లేని వారికి నీతిగా నిజాయితీగా ఇచ్చే ప్రక్రియ చంద్రబాబు నాయుడు చేస్తున్నారని అన్నారు. మంగళవారం ఉమెన్ గ్రీవియన్స్ తో గుంటూరు పశ్చిమ ఆఫీస్ ఓపెన్ గా ఉంది. మరి మహిళలందరూ వారి వారి సమస్యలతో రావడం జరుగుతుంది. అనేక సమస్యల మీద దృష్టి పెట్టి వారికి పరిష్కారం ఇచ్చే మార్గంలో ఇక్కడ అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. మరి ప్రతి మంగళవారం ఈ ఉమెన్ గ్రీవియన్స్ ని సద్వినియోగపరచుకోవాలని నేను అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. ఇప్పటికే ఎందరో మహిళలు వారి వారి సమస్యలకి రావడం, ఎంతో కొంత ఉపశమనం పొంది వాళ్ళు వెళ్ళడం అనేది చాలా చాలా సంతృప్తికరమైన విషయం మాకు. అయితే కొన్ని స్టేట్ వైడ్ పాలసీలు చేంజ్ అయ్యి కొత్త పెన్షన్స్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర పాలసీల వల్ల డిలే అయ్యే సమస్యల్ని మినహాయిస్తే చాలా వరకు సాధ్యమైనన్ని సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి వారికి త్వరితగతిన ఒక పరిష్కారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ సంతోషంగా ఉన్నారని చెప్పచ్చు. మేడం, ఈ డిసెంబర్ నెలాఖరులోపు అదే మీరు ప్రకటించిన 2 సెంట్లు టౌన్లో వాళ్ళకి, రోడ్లో 3 సెంట్లు అనేది నెలాఖరులోకి అప్లై చేసుకోవాలనేది ఒక మెసేజ్లు వచ్చింది. అంటే ఇప్పుడు కొత్తగా, ఇప్పటి వరకు ఏంటంటే గత ఆయంలో మీరు పూర్తి చేసే అయిపోయి ఇప్పుడు కొత్తగా మీరు ప్రాసెస్ పెట్టుకోమని ఏమైనా తెలిపిస్తారు? అవునండి, ఇప్పటికే చాలా మందికి ఇల్లు టిక్కో వచ్చి, అంటే గత ప్రభుత్వంలో జరిగిన బోలెడన్ని అవకతవకల్లో భాగంగా ఈరోజు ఇళ్ళు లేని పరిస్థితి, స్థలాలు లేని పరిస్థితి, అప్పటికప్పుడు హుటాహుటిన ఈ ఎలక్షన్ కోసం చేసిన హంగామాలో అందరికీ పట్టాలు ఇచ్చారే కానీ వాటి స్థలాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి, ఇవన్నీ కూడా మనకు ఒక గందరగోళ వాతావరణం ఈ ఇంటి పట్టాల విషయంలో, ఇళ్ల విషయంలో ఏర్పడింది. ఇప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తూ ఎవరెవరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళకి అందించే ప్రయత్నం, ఇది చాలా నిజాయితీగా నిబద్ధతగా ఇచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ క్రమంలో నిజమైన బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో ఆల్రెడీ ఇల్లు తీసుకొని, లేదంటే వాళ్ళకి ఇంకా ఆక్యుపై చేయని వాళ్ళు కానివ్వండి, లేదంటే లోన్లు ఇంకా శాంక్షన్ కాని వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఏ ఇల్లు, ఒక స్థలం కానివ్వండి, టిట్కో ఇల్లు కానివ్వండి, లేని వాళ్ళని ఈరోజు గుర్తించి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క లబ్ధిని అందజేసే ప్రయత్నం చేస్తున్నాము.